ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని, అదే పథకాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి అందించి విద్యార్థుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. వైసీపీ స్టూడెంట్ విభాగం జిల్లా అధ్యక్షులు పల్నాటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు సమీపంలోని పేస్ రైస్ కాలేజీ వద్ద ముందస్తు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చుండూరి రవిబాబు పాల్గొన్నారు. ముందుగా రైస్ కాలేజీ వద్ద నుంచి భారీ బైక్ ర్యాలీతో పేస్ కాలేజీ వల్లూరమ్మ గుడి మీదుగా ఢిల్లీ రెస్టారెంట్ వరకు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కేక్ ను చుండూరి రవిబాబు పార్టీ నాయకులు విద్యార్థులతో కలిసి కట్ చేసి వారికి పంచిపెట్టారు. చుండూరి రవి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన పథకాలు అమలు చేయబట్టి ఈ రోజు విద్యార్థులు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించారని అన్నారు. నేటి ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన ఇవ్వకుండా పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారని అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శులు వై వెంకటేశ్వరరావు, కెవి రమణారెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షులు కటారి శంకర్, దేవా, రాజీవ్, నగరికంటి శ్రీనివాసరావు, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, నరసింహగౌడ్, శ్రీకాంత్, వెంకు, గౌతమ్, ఆరిఫ్, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రియతమ నేత, సంక్షేమ సారథి, ఈ రాష్ట్ర ముద్దుబిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం రేపు. ప్రీ ఈవెంట్ ఫంక్షన్గా విద్యార్థి నాయకత్వంలో పల్నాటి రవీంద్రారెడ్డి, మన పేర్లు శ్రీకాంత్, వెంకు, గౌతమ్, ఆరిఫ్ మరియు పేజ్ రైజు కాలేజీ విద్యార్థులు అందరూ కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టుకోవడం సంతోషంగా ఉంది. విద్యార్థులకి ఎంతో మేలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ డిజైన్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో విద్యార్థులకి సంక్షేమాన్ని, వసతి దీవెన, విద్యా దీవెనలు సకాలంలో ఇచ్చి పిల్లల్ని ఆదుకుంటే, ఇవాళ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి వసతి దీవెన ఇంతవరకు ఇచ్చింది బాపాన పోలేదు. వీళ్ళు ఎడ్యుకేషన్ అయితేనేమి, ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కాలేజ్ అన్ని విధాలుగా ఎడ్యుకేషన్ని, మెడికల్ విద్యా వైద్య రంగాల్ని ఈ కూటమి ప్రభుత్వం నాశనం చేస్తూ ఉంది. పిల్లలందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రేపు 21వ తేదీ డిసెంబర్ 21 సందర్భంగా ఈరోజు జిల్లా స్టూడెంట్ విభాగ అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారి స్నేహితులు అందరూ కలిసి ఈరోజు భారీ ఎత్తున మరి విద్యార్థులతోటి ర్యాలీలాగా మరి పేస్ కాలేజ్ నుంచి ర్యాలీలాగా వచ్చి కేక్ కటింగ్ చేసి కార్యక్రమం మరి ఈరోజు జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజశేఖర రెడ్డి గతంలో మరి కార్పొరేట్ విద్య, వైద్యం అని ఆయన తీసుకున్న వాటిల్లో ఏ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పరిపాలించిన 5 ఏళ్లలో మరి ఏదైతే విద్యార్థులకు సంబంధించి మరి స్కాలర్షిప్లు కానీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా సకాలంలో అందించి వారు మంచి ఉన్నత చదువులు చదవడానికి ఎంతో దోహదపడ్డారు. అటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు విద్యార్థులు ఈరోజు కూడా మరవలేక ఇటువంటి కార్యక్రమాన్ని చేయటం చాలా ఆనందదాయకం. మరి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ మన రైస్ కాలేజ్, పేస్ కాలేజ్ విద్యార్థులు సమక్షంలో మన చుండూరు రవిబాబు గారు, కేవీ రమణారెడ్డి గారు, వై వెంకటేశ్వరరావు గారు వచ్చి బర్త్డే సెలబ్రేషన్ కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు ఆరిఫ్ కానీ, చందు కానీ, అశోక్ కానీ పెద్ద ఎత్తున బాంబు సంచలనాలతో అందరూ వచ్చి జయప్రదం చేసిందనేందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రేపు జగనన్న బర్త్డే సందర్భంగా ఇవాళ పేస్ కాలేజ్ దగ్గర మా స్టూడెంట్ ప్రకాశం పేస్ కాలేజ్ దగ్గర అండ్ పీస్ కాలేజ్ అన్ని కాలేజీలను కలిపి బర్త్డే సెలబ్రేషన్ చేశాం. బర్త్డే చాలా గ్రాండ్ బర్త్డే సెలబ్రేషన్. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ ఒంగోలు నియోజకవర్గం జిల్లా ప్రెసిడెంట్ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో పేస్ కాలేజ్, రైస్ కాలేజ్ కాడ ప్రీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ జగనన్న. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చుండూరు రమణారెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. శంకరన్న గారు.